అమరావతిలో తన నివాసంలో గోపాల మిత్రులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. వేతనాలు పెంచినందుకు చంద్రబాబును గోపాల మిత్రులు ఘనంగా సన్మానించారు. గోపాల మిత్రులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పాడి పరిశ్రమకు ఏపీ చిరునామా కావాలని ఆకాంక్షించారు. పాడి పరిశ్రమ బలోపేతానికి గోపాల మిత్రులు కృషి చేయాలని కోరారు. పాల దిగుబడి గణనీయంగా పెంచాలన్నారు. 2014-15లో 15 కోట్ల బడ్జెట్ ఉంటే దాన్ని ఈరోజు 450 కోట్ల రూపాయలకు పెంచాం. 4 సంవత్సరాల్లో 978 వెటరీ హాస్పిటల్స్ పెట్టి 213 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి శాశ్వత బిల్డింగ్లు కట్టించింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో మనం చూస్తే 65 లక్షల బఫెలోస్ ఉన్నాయి, 47 లక్షల ఆవులున్నాయి, 135 లక్షల గొర్రెలున్నాయి, 44 లక్షల మేకలున్నాయి, 805 లక్షల చికెన్ ఉంది, కోళ్లున్నాయి. ఈ విధంగా చూస్తే 62 లక్షల మంది ఫార్మర్లు, రైతులు చూస్తే దీనిపైన 62 లక్షల మంది ఆధారపడ్డారు. అదే మరి ఈరోజు మన ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన పాత్ర. 109 రూపాయలు ప్రభుత్వానికి అంటే సమాజానికి జీఎస్టీపీ కింద ఈరోజు దీని కిందనే వచ్చే పరిస్థితి ఉంది. లేటెస్ట్ చూస్తే 47,376 కోట్ల రూపాయలు జీవీఏ ఒక లైవ్ స్టాక్ కింద వస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎగ్ ప్రొడక్షన్లో 1777 కోట్లతో దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. చికెన్లో మొదటి స్థానంలో ఉన్నాం. మీట్లో 4వ స్థానంలో ఉన్నాం. ఇంకో పక్క మిల్క్ చూస్తే 138 లక్షల మెట్రిక్ టన్నులు, దేశంలోనే చిన్న రాష్ట్రమైన 5వ స్థానంలో ఉన్నాం. 2027కి మొదటి స్థానానికి రావాలనేది నా అభిలాష. అది సాధించేది గోపాల మిత్ర. దీనివల్ల రైతులకు గ్యారంటీగా ఆదాయం వస్తుంది. ఎవరైతే 2 ఆవులు కానీ గేదెలు కానీ పెట్టుకుంటే 15 రోజులకు ఒకసారి బిల్లు వస్తుంది. మీకన్నా నెలకొక్కసారి జీతాలు వస్తాయి. కానీ పాడి పరిశ్రమ ఉండే రైతుకు మాత్రం 15 రోజులకు ఒకసారి ఇంటికి బ్యాంకులో డబ్బులు వచ్చే పరిస్థితి వస్తుంది. అది ఈ పశువులు మేపుకుంటే వచ్చే ఆదాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.